హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన థంబ్‌నెయిల్ ఏంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క నెట్ ఎగ్జామ్ కోసం పెట్టాను. ఎన్ఈటీ అంటే నేషనల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. నెట్ ఎగ్జాము సీబీటీ మోడ్‌లో పరీక్షా విధానం. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఆఫ్‌లైన్‌లో పెట్టారు. అది లీక్ అవ్వడంతో ఇప్పుడు సీబీటీ మోడ్‌లో పరీక్షా విధానం స్టార్ట్ చేశారు. ఏటా 2 సార్లు ఈ పరీక్ష పెడతారు. సో, ఈ సీబీటీ మోడ్‌లో ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు? దాని యొక్క సెషన్స్ ఏంటి? ఏ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. 83 సబ్జెక్ట్స్ వాళ్ళు రాస్తారు ఈ పరీక్షను. సో, దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో పెట్టాను కాబట్టి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు అర్థమైంది. లెట్స్ గో ద వీడియో గైస్. డోంట్ స్కిప్ ఇట్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, యూజీసీ నెట్ ఎగ్జామ్ డేట్ ఆగస్ట్ 21 నుంచి యూజీసీ నెట్ స్టార్టింగ్. సీబీటీ పద్ధతిలో పరీక్షలు. ఎన్టీఏ ప్రకటన విడుదల. సో ఫ్రెండ్స్, ఎన్టీఏ ప్రకటించింది ఏంటంటే లాస్ట్ టైం ఎగ్జామ్ అయింది కదా, ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. సో ఫ్రెండ్స్, ఆ ఎగ్జామ్ ఏంటంటే ఆగస్ట్ 21ని స్టార్ట్ చేస్తారు. యూజీసీ నెట్ యునైటెడ్ గ్రాంట్స్ కమిషన్ సీబీటీ పద్ధతిలో పెడతారు. లాస్ట్ టైం వచ్చి ఆఫ్లైన్లో పెట్టారు కదా, దాన్ని ఏంటంటే సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఇలా పెడతారండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2024. యూజీసీ నెట్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. అంటే పరీక్ష తేదీలు ఫిక్స్ అయ్యాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డు విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడేందుకు పీహెచ్డీ ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ప్రధాన కేంద్రాల్లో అంటే ముఖ్యమైన ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆగస్ట్ 21 నుంచి సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో అంటే 2 సెషన్లో, అంటే ఆగస్ట్ 21 నుంచి సెప్టెంబర్ 4 లోపు 2 సెషన్లు, అంటే 2 సెషన్స్ అంటే ఏంటంటే మార్నింగ్ సెషను, ఆఫ్టర్నూన్ సెషను నిర్వహించినట్లు యూజీసీ వెల్లడించింది. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే సీబీటీ ఆధారిత పరీక్షా నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలికి అప్పగించింది. అంటే ఎన్టీఏకి అప్పగించింది. ఆన్లైన్లో ఏప్రిల్ 20 నుంచి మే 10వ తరగతి ఆన్లైన్లో ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఏటా ఈ పరీక్షను 2 సార్లు నిర్వహిస్తుంటారు. అంటే యూజీసీ నెట్ ఎగ్జామ్ వచ్చి ప్రతి ఇయర్ 2 సార్లు స్టార్ట్ చేస్తారు. అంటే 2 సార్లు అంటే ఇప్పుడు ఒక ఇయర్కి వచ్చి 2 సార్లు, అంటే ఇది ఒకసారిని మళ్ళీ ఇంకొకసారి అలాగా. పరీక్షా విధానం ఏంటంటే పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. 2 పేపర్లో ఆబ్జెక్టివ్ టైపు, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. అంటే ఎంసీక్యూఎస్ ఉంటాయి. పేపర్ 1లో 50 ప్రశ్నలు 100 మార్కులకి. అంటే పేపర్ 1 వచ్చి 50 ప్రశ్నలు ఉంటాయి 100 మార్కులకి. అది ఏంటంటే అందరికీ ఒకే పేపర్ అనమాట. పేపర్ 2లో 100 ప్రశ్నలు 200 మార్కులు కేటాయించారు. అంటే పేపర్ 2 ఏంటంటే మనకి మన ఓన్ సబ్జెక్ట్ ఏంటో అది పేపర్ 2 అనమాట. పరీక్షకు 3 గంటల వ్యవధి. అంటే 3 గంటలు అంటే మొత్తం 3 అవర్స్లో 150 క్వశ్చన్స్ మనం పెట్టాలన్నమాట. తెలుగు రాష్ట్రాల పరీక్షా కేంద్రాలు అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి హైదరాబాద్, సికింద్రాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, అమరావతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. సో ఫ్రెండ్స్, నాదైతే కాకినాడ డిస్ట్రిక్ట్, కాకినాడలోనే పెట్టుకున్నాను నేను. మరి మీరైతే ఏ సెంటర్ పెట్టుకున్నారో అది ఇందులో ఉందో లేదో చెక్ చేసుకోండి. యూజీసీ నెట్ జూన్ 2024 వెబ్సైట్. యూజీసీ నెట్ సబ్జెక్టులకు వారీగా పరీక్ష తేదీలు వివరాల కోసం క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఆగస్ట్ 21 నుంచి మనకి సెప్టెంబర్ 4 వరకు ఎగ్జామినేషన్ సెంటర్ స్టార్ట్ అయ్యాయి. సో ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా 1 మంత్ ఉంది. అది సెషన్లు కూడా 2 సెషన్స్, 83 సబ్జెక్ట్స్. అంటే ఇది ఒకసారి మిస్ అయినా సరే మిస్ అవ్వరు. ఎందుకంటే ఇది రెండోసారి పెడుతున్నారు కాబట్టి ఎగ్జామినేషను మరి మిస్ అవ్వరు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు మంచిగా రాయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. జై హింద్, జై భారత్.